హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు ఏంటో తెలుసా? దాల్ తడక చాలా బావుంటుందండి. రైసు, జీరా రైసు, చపాతీ, రోటీ, బటర్ నాన్, ఇంకా చెప్పాలంటే జొన్న రొట్టెలకు కూడా చాలా బావుంటుంది. దీనికోసం పప్పు ఒక గంట పాటు నానబెట్టుకొని 5, 6 విజిల్స్ వరకు రానియ్యాలి. ఆల్రెడీ ఉల్లిపాయలు, టమాటాలు, వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు, టమాటాలు, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి బాగా మగ్గనియాలి గుజ్జులాగా. అవి బాగా మగ్గాక ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ పప్పు ఇందులో వేసేయాలి. బాగా కలుపుకొని వాటర్ పోసి ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ పప్పుకు పట్టేటట్టు బాగా ఉడికించాలన్నమాట. ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసాను. ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుని మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లిపాయ రెబ్బలు 2, 3, కొంచెం కారం వేసి బాగా వేయించి అందులో పప్పులో వేసేయటమండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారనుకోండి భలే ఉంటుంది. గ్యారంటీ ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.